మెదక్ ఎంపీగా తన గెలుపుకు కృషి చేసిన బీజేపీ కార్యకర్తలకు మెదక్ ఎంపీ రఘునందన్ రావు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ గొంతును పార్లమెంట్లో వినిపిస్తానన్నారు. సిద్దిపేట శరభేశ్వర ఆలయంలో అమర్నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన శివపార్వతుల కళ్యాణ మహోత్సవంలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుతో కలిసి పాల్గొన్నారు. ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు రఘునందన్ రావు. నా ఈ గెలుపు లోపల సిద్దిపేట నియోజకవర్గ పరిధి లోపల వచ్చినటువంటి ఓట్లు, సిద్దిపేట ప్రజలు, ఓటరు మహాశయులు చూపించినటువంటి అభిమానానికి జీవితకాలం రుణపడి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నరేంద్రుడి నాయకత్వంలో మూడోసారి దేశంలో భారత ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగింది. త్వరలోనే మేమందరం కూడా పార్లమెంట్ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తాం. తెలంగాణ ఉద్యమకారుడిగా, తెలంగాణ బిడ్డగా ఈ గడ్డకు రావాల్సినటువంటి ప్రతి అంశం విషయంలో, ప్రతి సమస్య విషయం లోపల రఘునందన్ ఎట్లయితే వాయిస్ ఆఫ్ వాయిస్లెస్గా తెలంగాణ శాసనసభలో పేద ప్రజల గొంతును వినిపించిండో, అట్లే భవిష్యత్తులో భారత పార్లమెంట్లో కూడా మెదక్ పార్లమెంటు కీర్తి ప్రతిష్టలను పెంచుతానని, ఈ ప్రాంత సమస్యలన్నింటినీ స్పష్టమైనటువంటి అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా పరిష్కరించేందుకు నా శాయశక్తుల కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ